జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల రాకుమారుడు బుధుడు జనవరిలో ధనస్సు రాశిలో ఉదయించబోతున్నాడు. ఒక గ్రహం తన రాశిని మార్చినప్పుడు దాని శుభ మరియు అశుభ ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. జనవరి 12న బుధదేవుడు ధనస్సు రాశిలో ఉదయించనున్నాడు. ధనస్సు రాశిపై బృహస్పతి ప్రభావం ఉంటుంది. బుధుడు మరియు గురుడు మిత్రుడు. బుధుడు రైజింగ్ కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. సింహరాశి. బుధుడు ఉదయించటం సింహరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి చక్రం యొక్క సంచార జాతకంలో 5వ ఇంట్లో బుధగ్రహం ఉదయించబోతోంది. దీని కారణంగా సంతానం లేని దంపతులకు పిల్లలు పుడతారు. ప్రేమ సంబంధాలు బలపడతాయి. మీ లైఫ్ పార్ట్నర్ నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు ఉద్యోగం సాధించాలనే కోరిక నెరవేరుతుంది. పెళ్లి కాని యువతీ యువకులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. బుధుడు ఉదయించటం వల్ల ఈ రాశి వారికి ధనలాభం కలుగుతుంది. బుధుడు రైజింగ్ ఈ రాశి యొక్క జాతకంలో 2వ ఇంట్లో జరగబోతోంది. ధనలాభం కలిగే అవకాశం ఉంది. వ్యాపారుల భారీ లాభాలను ఆర్జిస్తారు. ఆర్థికంగా పురోగమిస్తారు. మీడియా, సినిమా, విద్య మొదలైన కెరీర్కు సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. మీనరాశి. మీనరాశి వారికి మెర్క్యూరీ పెరుగుదల ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయం వృత్తి మరియు వ్యాపార పరంగా లాభదాయకంగా ఉంటుంది. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇదే మంచి సమయం. బిజినెస్లో మీరు పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఈ సమయం బాగుంటుంది. వ్యాపారంలో విపరీతమైన లాభం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల రాకుమారుడు బుధుడు జనవరిలో ధనస్సు రాశిలో ఉదయించబోతున్నాడు. ఒక గ్రహం తన రాశిని మార్చినప్పుడు దాని శుభ మరియు అశుభ ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. జనవరి 12న బుధదేవుడు ధనస్సు రాశిలో ఉదయించనున్నాడు. ధనస్సు రాశిపై బృహస్పతి ప్రభావం ఉంటుంది. బుధుడు మరియు గురుడు మిత్రుడు. బుధుడు రైజింగ్ కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. సింహరాశి. బుధుడు ఉదయించటం సింహరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి చక్రం యొక్క సంచార జాతకంలో 5వ ఇంట్లో బుధగ్రహం ఉదయించబోతోంది. దీని కారణంగా సంతానం లేని దంపతులకు పిల్లలు పుడతారు. ప్రేమ సంబంధాలు బలపడతాయి. మీ లైఫ్ పార్ట్నర్ నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు ఉద్యోగం సాధించాలనే కోరిక నెరవేరుతుంది. పెళ్లి కాని యువతీ యువకులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. బుధుడు ఉదయించటం వల్ల ఈ రాశి వారికి ధనలాభం కలుగుతుంది. బుధుడు రైజింగ్ ఈ రాశి యొక్క జాతకంలో 2వ ఇంట్లో జరగబోతోంది. ధనలాభం కలిగే అవకాశం ఉంది. వ్యాపారుల భారీ లాభాలను ఆర్జిస్తారు. ఆర్థికంగా పురోగమిస్తారు. మీడియా, సినిమా, విద్య మొదలైన కెరీర్కు సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. మీనరాశి. మీనరాశి వారికి మెర్క్యూరీ పెరుగుదల ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయం వృత్తి మరియు వ్యాపార పరంగా లాభదాయకంగా ఉంటుంది. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇదే మంచి సమయం. బిజినెస్లో మీరు పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఈ సమయం బాగుంటుంది. వ్యాపారంలో విపరీతమైన లాభం ఉంటుంది.